ప్రభు మాత్రం. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఈ ఉదయకాలం వేళ నీ ఆటంకం ఏంటో తెలియదు, దేవునికి తెలుసు, నీకు తెలుసు. నీ ఇబ్బంది ఏంటో దేవునికి తెలుసు. నీ సమస్య, నీ శ్రమ, నీ అవమానం, నీ యొక్క కారణాలు అన్నీ దేవునికి తెలుసు. కానీ ఆ పరిస్థితుల్లో నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? సాగిపోవాలి. ఎంత సాగిపోతే గొప్ప ఆశీర్వాదం, మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటది? దేవుని కాపుదల చూస్తా. నా జీవితంలో కూడా జరిగిన సంఘటన చెప్పి ముందుకెళ్తా. నేను మందిరం దగ్గర 11 సంవత్సరాలు ఉన్నా. అక్కడే వంట చేసుకుంటూ, అక్కడే చదువుకుంటూ, అక్కడే పరిచయం చేసుకుంటూ, అక్కడే చాపలు వేస్తూ, అక్కడే దైవజనులు వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇస్తూ, చుట్టూ మొత్తం చెట్లే, మనుషులు రారు. కర్నూలులో టౌన్ బయట ఒక్కెరవాగు దగ్గర అడవికి దగ్గరలో ఉంటుంది. ఓసారి చెప్పులు పెట్టుకోవడానికి అని చెప్పి చెప్పులు స్టాండ్ కట్టించారు ఒక సైడ్. నా పని ఏంటంటే ఉదయం లేవాలా, వాక్యం చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా, ఆ చెప్పుల స్టాండ్కి ఏం చేయాలా? క్యూరింగ్ చేయాలి, నీళ్ళు పోయాలి. సాయంత్రం కూడా నీళ్లు పోయాలి. ఓ రోజు ఉదయమే లేచి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈ అడవిలోకి తెచ్చావు నాయనా, మీ మందిరానికి కాపుదలుగా నన్ను ఉంచుకున్న ఒక పనిముట్టుగా ఇంతవరకు కాపాడావు. 3 సార్లు దొంగలు దాడి చేసినారు, ఏం కాలే. నా బైబిల్లో 2400 పెట్టుకుంటే ఎత్తుకపోయినారు. కానీ దేవుడు రెట్టిప్పించినాడు. బట్టలు ఎత్తుకపోయినారు, సామాన్లు ఎత్తుకపోయినారు, ఏం భయపడలే. నేను ఆగిపోయింటే ఈరోజు ఈ స్థితిలో ఉండేవాడిని. మా నాయన మా అమ్మ వచ్చి, రే నీకేమన్నా తక్కువ చేస్తున్నావుగా, హాస్టల్లో 5,000 కాదు, 6,000 కాదు, 10,000 అయినా నేను పెట్టి చదివిస్తావు. ఇంత అరణ్యంలోనికి ఎందుకు వచ్చినావు బాబు? వాళ్ళను డ్రాప్ చేయడానికి పోతుంటే నాగు పాములు 2 ఎదురైనాయి, ఇంకా బిత్తరపోయినారు వాళ్ళు. ఇక ఏం అర్థం కాక, ఏం కాదులేనైనా, ఏం కాదు, దేవుడు సాయం చేస్తాడు. ఎవరికి రాదు ఈ భాగ్యం? 100లో కొంతమందికి వచ్చే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. నన్ను అలా ఉండనివ్వండి, నన్నేం మీరు పట్టించుకోవద్దు అని వారిని సముదాయించి ఒప్పించాను. అలా ఒకరోజు క్యూరింగ్ చేస్తా ఉంటే బుస్ అనే సౌండ్ వచ్చింది. ఏం అర్థం కాదు. ఏమన్నా మా అన్నోళ్ళు పైన పప్పుడుతో కుక్కర్ పెట్టినారేమో, ఆ కుక్కర్ సౌండ్ ఉస్సని వస్తుందేమో అనుకున్నా. రెండవసారి కూడా ఉస్సని ఇంకా ఎక్కువ వచ్చింది. ఇంకా విజిల్ ఎక్కువైనాయేమో లేననుకున్నా. 3వసారి ఉస్సని ఇంకా గట్టిగా వచ్చింది. ఓయబ్బా అన్నోళ్ళు ఎవరు పిలుస్తున్నారు, ఏమన్నా పిలుస్తావు అంటే నిన్నెందుకు పిలుస్తావప్ప, నీ పనులు చేసుకుంటారు వాళ్ళు. ఇంకా 4వసారి భయంకరమైన సౌండ్, గాలి వస్తా ఉంది ఉస్సని. ఇక బిందె తీసుకున్నాను, నీళ్లు పోస్తా ఉన్నాను. కింద కాళ్ళ దగ్గర చూస్తే ఇంక ఇన్నే పక్కనే ఆడ చుట్ట చేసుకొని పెద్ద కొండచిలు పడినాయి. పెద్ద కొండచిలు చుట్ట చుట్టుకోనింది. ఇక అది బుస్ అంటుంటే మన ప్రాణం ఏం కావాలా? తుస్సు కావాలా? కొండచిలో గాలి శరీరం మీద పడితే ఏదో పొడవ వస్తాయంట. ఇక ఏమర్థం కాలేదు. అందరిని పిలిచాను. పిలిచి రాళ్లతో కొడుతుంటే, ఆ కర్రలతో కొడతా ఉంటే బెండులాగా వస్తుంది. కొడుతుంటే ఏం దెబ్బ తగలట్లేదు, దానికి మొండిపాము అది, ఏం తగలట్ట. ఆఖరికి పెద్ద పెద్ద గద్దెలు తీసుకొని రాళ్ళు తీసుకొని చంపా. అప్పుడు అనిపించింది, ఓహో మనం సాగిపోతూ ఉన్నాం కాబట్టి దేవుడు కాపుదల ఇచ్చాడు. ఒకవేళ ఆగిపోయి ఉంటే ఇంత కాపుదల పొందుకునేవాడినా? నా జీవితం అనే కాదు, మీ జీవితంలో కూడా చాలా చూచి ఉంటారు కదా. ఈ మధ్యాహ్నం వేళ ఈ వార్షికోత్సవ సందర్భంగా దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, వ్యక్తిగతంగానైనా, కుటుంబంగానైనా, సంఘముగానైనా దేవుని బిడ్డలకు ఉండాల్సిన ఒక లక్షణం, దేవుని కొరకు సాగిపోతూనే ఉండాలి. ఆగిపోయేవారు అవమానపడతారు అంతే. ఆగిపోయేవారు అపజయ బారిన పడతారు. ఆగిపోయే వారికి దేవుడు తన కాపుదల ఇవ్వడు. మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటనంటే దేవుని కాపుదల పొందుకుంటాం. ఈ మాట నమ్మండి, ఈ మాట విశ్వసించండి. ఈ రోజుకు మనం ఉండాల్సిన వాళ్ళకి కాదు, ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన వాళ్ళు, కానీ దేవుని కొరకు సాగిపోతున్నాం కాబట్టి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. రెండవది చూడండి, అలా సాగిపోతే దేవుడిస్తున్న రెండవ గొప్ప ఆశీర్వాదం అలా గుర్తు చేసుకుందాం, చూద్దాం. అదే 14వ అధ్యాయం 21, 22 వచనాలు ఒక్కసారి చదువుకుందాం.
నిర్గమకాండం 14వ అధ్యాయం 21, 22 వచనాలు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. 22 వచనం ఇంకా బాగుంటది. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయేది. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. ఎంత అద్భుతమైన వచనాలండి. దేవుని కొరకు దేవుని మాట పట్టుకొని సాగిపోగా దేవుడు మనకి ఇచ్చిన రెండవ గొప్ప ఆశీర్వాదం. నంబర్ 2, దేవుడు తన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఏ మార్గం ఇది? ఎక్కడ మార్గం ఏర్పాటు చేశాడు? ఎక్కడ? సముద్రం మధ్యలో. ఇప్పుడు గుంతకల్ నుంచి వస్తా ఉంటే పొలాలు చూసినప్పుడు ఎంత మంచి వర్షం అన్నట్టుంది ఇక్కడ కదా. మా వైపు లేదు, పారుతున్నాయి, చేలన్నీ బాగా దర్శనాయి. ఇప్పుడు చేలల్లో పడిన నీళ్లు, ఆ పడిన వర్షం ఆరడానికి ఎంత టైం పట్టాలా? ఒక వారం పడుతుంది కదా, ఖచ్చితంగా వారం 10 రోజులను పడుతుంది. మరి అంత చిన్న వర్షపు జాడలే ఆరిపోవడానికి అంత టైం పట్టినప్పుడు సముద్రాన్ని దేవుడు ఏం చేశాడంట? ఆరిన నేల చేశాడంట. అబ్బా, ఎంత గొప్ప మార్గం! సముద్రంలో ఎన్ని నీళ్లు ఉంటాయి, ఎన్ని నదులు వచ్చి ఆ సముద్రంలో కలుస్తాయి. అట్లాంటి సముద్రాన్ని ఆరిన నేలగా చేశాడు. సముద్రం మధ్యలో మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ నీళ్లు కుడి ఎడమలకు తొలగి వారికి ఎలా ఉన్నాయంట? గోడలాగున్నాయంట. దేవుని మార్గాలు ఎంత గొప్పగా ఉంటాయండి. సాగిపోతే ఆటంకాలు ఉన్న, చుట్టూ పరిస్థితులు బాలేకపోయినా దేవుడు తన అద్భుతమైన మార్గాన్ని ఎక్కడైనా ఏర్పాటు చేస్తాడు. ఈ మాట నమ్మండి. అది సముద్రం కాదు. శద్రకు, మేషకు, అబేద్నెగోలకు ఎక్కడ మార్గం ఏర్పాటు చేశాడు? అగ్నిగుండంలో. దానియేలుకి ఎక్కడ ఏర్పాటు చేశాడు? సింహాల గుహలో. దేవుని కార్యాలు వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మన దేవుడు తన మార్గాన్ని ఎంత గొప్పగా ఏర్పాటు చేసేవాడు. 78వ కీర్తన 13వ వచనం ఇంకా బాగుంటది. ఈ సందర్భాన్ని ఉదహరించే అక్కడ చెప్పబడిన మాట. 78వ కీర్తన 13వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. చూడండి. 78వ కీర్తన 13వ వచనం. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. 106వ కీర్తనలో కూడా ఇదే వచనం అక్కడ ఉదహరించబడింది. అక్కడ కూడా ఒక మాట చదువుకుందాం. చూడండి. 106వ కీర్తన 9వ వచనం. 106వ కీర్తన 9వ వచనం. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. మైదానము మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో. ఈ వచనాలు ఎంత గొప్ప వచనాలు. దేవుని కొరకు ఆగిపోకుండా సాగిపోతే దేవుని మార్గాలు ఎంత గొప్పగా ఉంటాయి కదా. ఉదయకాలం వేళ దేవుని మార్గాల్లో నడుస్తున్న వ్యక్తివేనా? యేసయ్య చెప్పిన మాట యోహాను సువార్త 14:6లో యేసు చెప్పాను, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యేసయ్య మార్గంలో ఉన్నామా? సాగిపోతూ ఉంటే గొప్ప మార్గం, శ్రేష్టమైన మార్గం యేసయ్య మార్గం. ఆయన మార్గం గురించి లేఖనాల్లో ఎన్నో మాటలు ఉన్నాయి. ఇది రక్షణ మార్గం, ఇది నీతి మార్గం, ఇది యథార్థ మార్గం, ఇది పరలోక మార్గం. 77వ కీర్తన 13వ వచనంలో ఇది పరిశుద్ధ మార్గం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ అధ్యాయం 9వ వచనంలో ఇది చక్కని మార్గం. దేవుడు నీ నుండి నా నుండి ఆశిస్తున్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే, అదే కీర్తనలో ఒక్కసారి చదువుకుందాం. చూడండి. 81వ కీర్తన 13వ వచనం. 81వ కీర్తన 13వ వచనంలో ఒక గొప్ప మాట దేవుడు అడుగుతున్నాడు నీ నుండి నా నుండి. 13వ వచనం. అయ్యో నా ప్రజలు నా మాట వినిన యెడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన యెడల ఎంత మేలు. దేవుని మార్గంలో ఏముంది? మేలుంది. దేవుని మార్గంలో ఏం లేదు, కీడు లేదు. దేవుని మార్గంలో ఆశీర్వాదం ఉంది. దేవుని మార్గంలో శాపం లేదు. ఉదయకాలం వేళ సాగిపోతూ
అది సముద్రమైనా, అది గొప్ప పరిస్థితి అయినా, దేవుడు నీ కొరకు నా కొరకు ఏం చేస్తాడు? మార్గము సరళం చేస్తాడు. ఈ మాట నమ్మండి. మనం ఒక మాసపత్రిక చదువుతుంటే ఆఫ్రికా ఖండంలో జరిగిన గొప్ప సంఘటన నాకు చాలా ఆదరణించిన సంఘటన. దైవజనులు ఎలా అయితే గ్రామాల్లోనికి వెళ్ళి సువార్త చెప్తారో, ఆఫ్రికా ఖండంలో సువార్త చెప్పడానికి పోయినారండి కొంతమంది సేవ. ఊరంతా పత్రికలు వంచి మైక్ పట్టుకొని యేసు ప్రభు గొప్పతనాన్ని గురించి, ఆయన ఇచ్చే రక్షణ గురించి గొప్పగా చెప్పారు. ఇక సువార్త ప్రకటన అయిపోయిన తర్వాత సాయంకాలం కుంభవృష్టి అంట, వర్షం, భయంకరమైన వర్షం. ఆ వర్షానికి నైలు నది ఉప్పొంగి ప్రవహిస్తున్నారు. పెద్ద వరద వచ్చింది. ఆ గ్రామం పక్కనే పెద్ద నది. ఏ నది? నైలు నది. ఇక అందరు అన్నారు, అన్యులు, ఒరే ఇంతవరకు స్వార్థ చెప్పారు కదా, ఇంతవరకు మీ దేవుని గొప్పతనం గురించి చెప్పారు కదా, మరి ఇంత పెద్ద వరద వచ్చింది, మీరు 30 మంది ఉన్నారు, ఈ నైలు నదిని ఎట్ట దాటుతారు? విడిచి కూడా లేదు. మీ దేవుడు గొప్పడైతే, మీ ప్రార్థన కూడా గొప్పదైతే, మీ దేవుడు కార్యం చేయాల. మీరు చెప్పిన సువార్త మేము నమ్ముతాం. ఒకవేళ మీ దేవుడు కార్యం చేయకపోతే మీరు చెప్పిన మాటలు కూడా. ఇక సేవకులకు ఏమర్థం కాదు, రోషం వస్తా ఉంది వాళ్ళు అంటున్న మాటలు. ఇక భారం తెచ్చుకొని ఒక చెట్టు కింద కూర్చొని 30 మంది చూడండి 4 గంటలు ప్రార్థన చేశారు. ఎన్ని గంటలు? 4 గంటలు. దేవా, ఇంతవరకు సువార్త చెప్పాను ఆయన, మీ నామం నా మీ వాక్యం చెప్పాను, మీ రక్షణ మార్గం గురించి వివరించాను. కానీ అనుకోకుండా ఇంత గొప్ప వర్షం రావడం, నది ఉప్పొంగి ప్రవహించడం, అన్ని ఎరిగిన దేవుడు ఆయన అవమానిస్తున్నారు, నీ నామాన్ని దూషిస్తున్నారు. నీవు గొప్ప దేవుడు, ఏదైనా చేయగలిగిన దేవుడు. ఇలాగ పాడడం, కథ అంతా మార్చే దేవుడు, నీకు మాత్రమే సాధ్యం ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకొని అలా ఆమేనని చెప్తా ఉండగా 150 సంవత్సరాల నుంచి ఆ గ్రామంలో ఉన్న ఒక పెద్ద భారీ వృక్షం అంట. ఇక చూడండి, 150 సంవత్సరాల నుంచి ఉన్న భారీ వృక్షం ఎంత పెద్ద ఉంటుంది. ఆ భారీ వృక్షం వీళ్ళు ప్రార్థన చేసి ఆమేనని చెప్పగానే పట్ట 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 సౌండ్లు వస్తున్నాయంట. ఏమర్థం కాలే, ఏదప్ప సౌండ్ వస్తా ఉంది, నది పక్కనే ఉన్నాం, వరద పక్కనే ఉన్నాం అని అనుకుంటుంటే ఆ పెద్ద భారీ వృక్షం వేర్లతో సహా కుప్ప కూలిపోయి నదికి అవతలికి యువతలకి ఒక బ్రిడ్జ్ లాగా పడిపోయిందంట. అందరూ సురక్షితంగా ఒడ్డుకు వచ్చేసరికి అటువైపు నుంచి ప్రజలు అంటున్నారంట, మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుణ్ణి మేము విశ్వసిస్తాం, ఎంత గొప్ప కార్యం చేశాడు అని చెప్పి ప్రజలు విశ్వసించి దేవునికి స్తోత్రం చెప్పారంట. ఇప్పుడు చెప్పండి, ఆ పరిస్థితుల్లో ఒకవేళ నదిలోనికి దిగితే ఏమైతాం? పట్టుకుపోతాం. వాళ్ళ మాటలు విని దుంకితే ప్రాణాలే పోతాయి. కానీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవజనులు భయపడక, బెదిరిపోక, అశ్రద్ధ చేయక, ఆందోళనకు గురిగాక, దేవుని మీద ఆధారపడగా దేవుడు చేసిన గొప్ప సహాయం తన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఈ ఉదయకాలం దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ చెబుతున్నమాట, నా మార్గాన్ని ఏర్పాటు చేస్తాను. ఎప్పుడు? సాగిపోయినప్పుడు. ఆగిపోతే కాదు. మాకు ఇద్దరికి మా ఇంట్లో ఉద్యోగాలు వచ్చినాయి, దేవుడు కరుణించి ఇచ్చినాడు. నాకు మా భార్య వాళ్ళ చెల్లెలి అంటే సార్ వాళ్ళ చిన్న కుమార్తెకు ఉద్యోగం వచ్చింది. ఆమెకు ప్రారంభంలో వచ్చిన మార్కులు 61 వచ్చినాయి, 61 మార్కులు. ఆ మార్కులకు అసలు ఉద్యోగమే రాదు, యాడో కొన్ని వేల ర్యాంక్ ఉంటుంది. ఏమన్నావు? దేవుడు ఇస్తాడు, తన మార్గాలు తన తలంపులు మనకంటే గొప్పవి, మించినవి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉండగా 61 నుంచి వాళ్ళ పరీక్ష రాసిన పరీక్షలో కొన్ని ప్రశ్నలు తప్పున్నాయని 1.5 మార్కులు. ఇప్పుడు ఎన్ని మార్కులే? 62.5. మళ్ళీ నార్మలైజేషన్ అని పరీక్ష కష్టంగా ఉందని చెప్పి వాళ్ళకు 4 మార్కులు పెంచినారు. ఇప్పుడు ఎన్నయ్యా? 66.5. ఇప్పుడు ఉద్యోగం వచ్చాయా? చూడండి, ఏడో ఉన్నావేను దేవుడు ఎక్కడికి తెచ్చాడు? రామ్మ తల్లి, నీకు ఉద్యోగం ఉంది, నువ్వు దేవుని కొరకు బతకాలా, నీ కొరకు మార్గం ఏర్పాటు చేశా, పరిశుద్ధుల ప్రార్థనలు వ్యర్థంగా విన్నా అని చెప్పి దేవుడు ద్వారం తెరిచాడు. పరిస్థితి ఏదైనా పరిష్కారం చూపించే ఒక వ్యక్తి ఎవరు? యేసయ్య. అది ఎంత విపత్కరమైన పరిస్థితి అయినా దేవుడు పరిష్కారం చూపిస్తాడు. ఈ మాట నమ్మండి.
దేవుడు తన మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ మాట ఒక్క మాట అలా చదువుకున్నాం చూడండి. 119వ కీర్తనలో ఒక వ్యక్తి దేవుని మార్గంలో నడిస్తే ఒక గొప్ప ఆశీర్వాదం పొందుకుంటాడు. ఆ మాట చదువుకున్నాం. 119వ కీర్తన 3వ వచనం ఒక్కసారి చదువుదాం చూడండి. 119వ కీర్తన 3వ వచనం. 119వ కీర్తన 3వ వచనం. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఎంత గొప్ప మాట! దేవుని మార్గంలో ఒక వ్యక్తి నడిస్తే పాపం చేయడు. పాపం చేస్తున్నామంటే, త్రోవ తప్పిపోతున్నామంటే, వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నామంటే ఎక్కడున్నావు నువ్వు? దేవుని మార్గంలో లేవు. ఇంకా సినిమాలు, ఆ సీరియళ్ళు, నోటి నిండా బూతులు, ఆ భయంకరమైన వ్యసనాలు ఇంకా నువ్వు అలవాటు విడవట్లేదంటే దేవుని మార్గం నీకు అర్థం కావట్లే. వాక్య మార్గం, రక్షణ మార్గం, పరలోక మార్గం నీకు అర్థం కావట్లే. ఈ మధ్యాహ్నం వేళ దేవుడు అంటున్న మాట, నా మార్గంలో నడిస్తే ఏ పాపం చేయలేదు. ఎంత గొప్ప వాగ్దానం అండి! ఆయన మార్గాలు అనుసరిస్తే ఎంత మేలు అని లేఖనం మనకు గుర్తు చేస్తుంది. కానీ నేటి దినాల్లో నమ్ముకున్న వాళ్ళకే, భయభక్తులు ఉన్న వాళ్ళకే దేవుని మార్గం అర్థం కావట్లేదు. దేవుని మార్గం యొక్క విలువ అర్థం చేసుకోవట్లేదు. కాని మార్గంలో నడిచి జీవితాన్ని ఘోరంగా బతుకుతున్నారు. దేవుని మార్గం ఎంత చక్కటి మార్గం, లోక మార్గం ఎంత వంకర మార్గం. దేవుని మార్గంలో నడిచి చక్కటి వ్యక్తిగా రూపొందించబడతావా? లోక మార్గంలో, కాని మార్గంలో, అపవాది మార్గంలో నడిచి నాశనం తెచ్చుకుందామా? నాకు ఇప్పటికీ కన్నీళ్ళు వస్తాయి మాకు తెలిసిన ఒక అక్క గురించి వింటే. టీచర్ ట్రైనింగ్ చేసేటప్పుడు మాతో పాటు మా సీనియర్ దేవుని నమ్మిన వ్యక్తి, బాప్తిసం తీసుకున్న వ్యక్తి, క్రమంగా మందిరానికి వెళ్ళే వ్యక్తి, ఆరాధించే వ్యక్తి, ఆ కాలేజీలో టాప్ ర్యాంకర్ కూడా ఆమె. కానీ ఏమైందో ఏమో, ఈ గొప్ప మార్గం, మంచి మార్గం, దేవుని మార్గం నుంచి డైవర్ట్ అయింది, పక్కకు పోయింది, లోక మార్గంలోకి వెళ్ళిపోయి ఒక అన్నని ప్రేమించింది. ఆయన కూడా మా సీనియర్. చెప్పాం అక్క మంచిది కాబట్టి, అది కాని మార్గం అక్క, జీవితం నాశనం అవుతుంది అక్క. చెడ్డ సాక్ష్యాన్ని మూట కట్టుకుంటాం అక్క. వద్దక్క, వద్దు. తాత్కాలికం, ఆకర్షణలు తాత్కాలికం, ఆ ఇచ్చలు తాత్కాలికం. తర్వాత సాక్ష్యం పాడవుతుంది, తర్వాత జీవితం పాడవుతుంది అని చెప్పిన వీళ్ళే. ఆమె నోటి నుంచి వచ్చే మాటలు ఏంటో తెలుసా? నేను ఆ అసలు మనిషిపోలేకపోతున్నా అంటుంది. మరి తల్లిదండ్రులు జ్ఞాపకం రాదక్కంటే తల్లిదండ్రులు జ్ఞాపకం రాదంట, వాక్యం జ్ఞాపకం రాదక్కంటే వాక్యం జ్ఞాపకం రాదంట. ఇంకా ఏం జ్ఞాపకం వస్తాయి ఎక్కడికంటే వాడే జ్ఞాపకం వస్తాడంటది. సరే, అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ ఇట్లా కథలు కూడా వల్లించింది. ఏ కథలు అంటే, అన్నంలో వాడే కనపడుతున్నాడంట, చారులో వాడే కనపడుతున్నాడంట, ఏదైనా కిరాణా షాప్కి వెళ్ళి వస్తువు కొంటే దాంట్లో వాడే కనపడుతున్నాడంట, నీళ్ళలో కూడా కనపడుతున్నాడంట. ఏది పట్టుకున్నా నాకు వాడే గుర్తొస్తున్నాడు, నేను మర్చిపోలేకపోతున్నా అని అంటే, నీ ఇష్టం అక్క. ఇక దేవుడు అవకాశం ఇస్తున్నాడు, తర్వాత ఆలోచించుకో, పరిణామాలు, పర్యవసానాలు ఎంత ఘోరంగా ఉంటాయో అని చెప్పిన వీళ్ళే. పెళ్లి చేసుకుంది. 6 మాసాలకే ఒక ఘోర వార్త వినాల్సి వచ్చింది. ఆ వార్త ఏంటంటే, ఒక మెసేజ్ పెట్టింది మా సార్కి. ఆ మాట, సార్ వీడు ఎంతో మంచివాడు అనుకున్నాను, కానీ మంచివాడు మంచివాడు అని చెప్పుకొని ఆఖరి చెప్తున్నమాట, వాడు నన్ను ముంచేసేస్తాను, తట్టుకోలేకపోతున్నా, ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, ఈ ఇబ్బంది తట్టుకోలేకపోతున్నా, వాడు పెట్టే టార్చర్ కూడా తట్టుకోలేకపోతున్నా, నేను తప్పు చేశా, దేవుని మార్గం నుంచి వెళ్ళిపోయి ఘోర పాపం చేశా అని చెప్పి మెసేజ్ పెట్టి, ఆమె చేసుకున్న పని ఏంటో తెలుసా? ఇంట్లో మంటలోనే కిరోసిన్ పోసుకొని తను తాను కాల్ చేసుకొని చచ్చిపోయింది. పెళ్ళైన 6 మాసాలకి ఇట్లాంటి సాక్ష్యాలు విన్నప్పుడు ఒక విశ్వాసి దేవుని మార్గానికి ఎంత అంకితమైపోవాలా? తాత్కాలికమైన వాటికి చోటిచ్చి
తాత్కాలికమైన ఆకర్షణలకు చోటిచ్చి దేవుని గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటే ఎంత నష్టం మూట కట్టుకుంటాం. ఈ మధ్యాహ్నం వేళ ఆలోచించండి. దేవుని మార్గం అర్థమవుతుందా? అపార్థం చేసుకుంటున్నావా? దేవుని మార్గం నిన్ను కట్టేది, లోక మార్గం నిన్ను కుప్పగొల్చేది. దేవుని మార్గం నీకు గౌరవం తెస్తుంది, లోక మార్గం అవమానం తెస్తుంది. ఈ మాటలు విశ్వసించండి, ఈ మాటలు నమ్మండి. 2 గొప్ప ఆశీర్వాదాలు మనం చూసాం. అదేంటంటే సాగిపోతే నంబర్ 1 ఏం పొందుకుంటాం? దేవుని కాపుదల పొందుకుంటాం. రెండవది సాగిపోతే ఏం పొందుకుంటాం? దేవుని మార్గమును పొందుకుంటాం. ఇక 3, 4 అలా గుర్తు చేసుకొని త్వరగా మనం ముగిద్దాం. చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకై ఉండవలనని ప్రజలతో చెప్పాను. మీరు ఊరకై ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఇప్పుడు 23వ వచనం 24వ వచనం చదువుకున్నాం. చూడండి, ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే వేకుజామున యెహోవా ఆ అగ్నిమేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు, ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పు. గొప్ప 3వ ఆశీర్వాదం ఏంటంటే సాగిపోగా, ఏ వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ ముందుకు పోగా. దేవుడిచ్చిన 3వ గొప్ప ఆశీర్వాదం, దేవుడు వారి పక్షాన ఏం చేశాడు? యుద్ధం చేశాడు. ఈ మాట నమ్మండి. సాగిపోగా దేవుడే ఎంటర్ అయ్యాడు, దేవుడే యుద్ధం చేశాడు. అబ్బా, ఫరో రాజు అతని శ్రేష్టమైన 600 రథాలు, అధిపతులు, గొప్ప పరివారం, వారందరినీ ఎక్కడ ముంచేశాడు? సముద్రము మధ్యలో ముంచేశాడు. 25వ వచనంలో రథ చక్రములు ఊడగొట్టాడు. 27వ వచనంలో సముద్రమును పొర్లింపజేశాడు. 27వ వచనంలో ఐగుప్తులను నాశనము చేసెను. ఇక 28వ వచనంలో అద్భుతమైన మాట. 28వ వచనం చివరి భాగంలో ఒక మాట ఉంటది, వారిలో ఒక్కడైనను మిగిలి ఉంటాడు. దేవుడు యుద్ధం చేస్తే పరిస్థితి ఇలా ఉంటుంది. దేవుడు ఎంటర్ అవుతే ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయో లేఖనాలు మనం చూస్తున్నాం. అందుకే 15వ అధ్యాయంలో గొప్ప స్తుతి కీర్తన పాడి 3వ వచనం 4వ వచనంలో ఇలా పాడారు మన దేవుని గురించి. ఏ పాట అది? స్తుతి పాట. అందులో కీర్తిస్తూ ఇలా పాడారు, యెహోవా యుద్ధ సూర్యుడు. యెహోవా యుద్ధ సూర్యుడు. 4వ వచనం, ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడద్రోసెను, అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి. కింద వచ్చిన చదువుకుంటూ పోతుంటే మన దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన కొరకు సాగిపోతూ ఉంటే ఎంత యుద్ధం చేసే దేవుడు కదా. ఈ మధ్యాహ్నం ఈ మాటలు అర్థమవుతున్నాయా? దేవుని కొరకు బతికితే దేవుడే నీ పక్షాన యుద్ధం చేస్తాడు. దేవుని కొరకు సాగిపోతూ ఉంటే దేవుడే నీ కొరకు గొప్ప కార్యములు చేస్తాడు. ఈ మాట నమ్మండి. 15వ అధ్యాయంలో మరి ఈ ప్రజలు ఎవరు? 15వ అధ్యాయం 11వ వచనంలో విమోచించబడిన ప్రజలు, 16వ వచనం 2వ లైన్లో సంపాదించుకొనబడిన ప్రజలు. నిజమే, నీవు నేను కూడా యేసయ్య రక్తం చేత విమోచించబడ్డాం, యేసయ్య రక్తం చేత కడుగబడ్డాం. తన అరచేతుల్లో మనల్ని చెప్పుకున్నాడు, తన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. మన పక్షాన ఏ పరిస్థితిలోనైనా దేవుడు యుద్ధం చేసేవాడు అని వాక్యం చెప్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో ఒక అద్భుతమైన మాట. ఆ మాట ఏంటి? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? 118వ కీర్తన 6వ వచనంలో దావీదు కీర్తనకారుడు ఒక గొప్ప మాట ఇలా పలికాడు. ఆ మాట ఏంటంటే,
నా పక్షమున దేవుడు ఉన్నాడు, నేను భయపడను. నరమాత్రులు ఏం చేస్తారు? దేవుడు మన పక్షాన ఉంటే నరమాత్రులు ఏం చేయగలుగుతారు? దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తే మన సీన్లోకి ఎంటర్ అవుతే ఏ మనిషి నిలవగలడు? ఈ మధ్యాహ్నం వేళ ఈ మాట నమ్మండి, సాగిపోండి, సంఘముగా దూసుకుపోండి, ఉద్యోగం తెచ్చుకొని, బలం తెచ్చుకొని, ఉత్సాహం తెచ్చుకొని, దేవుడిచ్చు ఆత్మ బలం పొందుకొని, వాక్య జ్ఞానం పెంచుకొని, ప్రార్థనా జీవితం పెంచుకొని, సహవాస జీవితం పెంచుకొని, ఏది ఏమైనా దేవుని కొరకు సాగిపోండి. అప్పుడు దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఒక విశ్వాసి ఎప్పుడు ఈ మాట అనుకోవాలంట. ఆ మాట ఏంటంటే, దేవుని కొరకు బతుకుతూ ముందుకు పోతున్నప్పుడు ఈ మాట తనకు తానే చెప్పుకోవాలంట. అదేంటంటే, దేవుని కొరకు నేను ఏమైపోయినా పర్లేదు. అంతే. దేవుని కొరకు నేను బతుకుతున్నా, నా దేవుని కొరకు నేను ఏమైపోయినా పర్లేదు. అలా దేవుని దాసులు బతికారు. ధైర్యంతో, బలముతో, దృఢంగా సాక్ష్యం ఇచ్చారు. ప్రాణాలు కూడా లెక్క చేయలేదు, ప్రాణాలను కూడా ప్రేమించాలి. ఈ మధ్యాహ్నం అట్లాంటి భాగ్యవంతమైన జీవితం ఈ తరంలో నీవు నేను జీవించగలిగితే ఎంత బాగుంటుంది. ఒక గొప్ప దేవుని దాసుడు, మన ఆంధ్ర, తెలంగాణ, ప్రపంచవ్యాప్తంగా విరివిగా వాడబడుతున్న దైవజనుడు. చివరిలో ఆయన పేరు చెప్తా. ప్రారంభంలో సేవకు వచ్చినప్పుడు ఓసారి వేములవాడ అని తెలంగాణలో ఒక పట్టణం ఉంది. దాన్ని ఏమని పిలుస్తారంటే రెండో తిరుపతి అని పిలుస్తారు. ఆ పట్టణంలో ఏ ఒక్క వ్యక్తి బహిరంగంగా బైబిల్ పట్టుకున్నా, సువార్త పత్రిక ఇచ్చిన, వాక్యం చెబుతున్నా భయంకరంగా తిడతారంట, భయంకరంగా కొడతారు, జైలు తీసుకెళ్తారు. ఏ ఒక్క వ్యక్తి రక్షించబడలేంట ఆ గ్రామంలో. ఓసారి ఒక టైలర్ ఫోన్ చేసి, సార్ నేను యేసు ప్రభు నమ్ముకున్నా సార్, నా బంధువులు వీళ్ళందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు, భయపెడుతున్నారు. నేను నా భారం ఏంటంటే నా బంధువులకి ఎలాగోలా సువార్త చెప్పాలని ఆశ ఉంది సార్. అగ్నిలో నుండి కొందరినైనా లాగమని వాక్యం చెప్తుంది కదా, ప్లీజ్ సార్ మా ఊరికి వచ్చి వాక్యం చెప్తారు సార్ అని అంటే, ఈ దైవజనుడు అప్పటికే హిట్ లిస్ట్లో ఉన్నాడంట. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళ్ళు, అరే నువ్వు ఆడగనుకున్నా నేను లేపేస్తాను రే అని బెదిరింపులు, ఫోన్ కాల్ వస్తుంటే, ప్రభువా నీ పని కోసం పోతున్నా, నా పని నువ్వు చూసుకోవాలా అని దేవునికి అప్పగించుకొని పట్టణానికి వెళ్ళాడంట. బర్త్డే మీటింగ్ అని చెప్పి బంధువులందరూ పిలిచాడంట. ఆ టైలర్ రక్త సంబంధికులు, అన్నదమ్ములు అందరూ పిలిచాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. బర్త్డే మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ వాక్యం విని యేసు ప్రభు వైపు ఆకర్షితులయ్యారంట. ఇక గొప్ప పని జరిగింది, గొప్ప సంతోషం. ఆయన తట్టుకోలేకపోతున్నాడు. అయ్యో నా ప్రజలు, నా బంధువులు సువార్త విన్నారు, యేసు ప్రభువుని అంగీకరించారు, నాశనం తప్పించుకున్నారు, ఇక పరలోకానికి వారసులైపోయారు. ఇంతకంటే నాకు ఆనందం ఏముంది ఏముంది అని చెప్పి ఆనందపడుతుంది. ఒక ఫోన్ వచ్చిందంటే సేవకునికి, నీకోసం రెడీగా ఉన్నావు, ఈ గ్రామం నుంచి, ఈ పట్టణం నుంచి నువ్వు వెళ్ళడానికే లేదు, నువ్వు యాములకు అక్కడ మా మనుషులు ఉన్నారు, అక్కడ పోయినా లేపేస్తారు, ఇక్కడ పోయినా లేపేస్తారు, అడ్డదారులు పోయినా లేపేస్తారు, ఎక్కడ పోయినా ఈరోజు కథం నువ్వు అని ఫోన్ కాల్ వస్తే దైవజనుడు మౌనంగా ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా నీ పని ఇంతవరకు అద్భుతంగా చేసింది ఆయన, ఇప్పుడు నా పని ఎవరు చేయాలా? నేను నాకు అన్న కూడా స్తుతిస్తూ ఒక మాట అన్నాడు కదా, పెయింట్ పెట్టిన ఆయన గత సంవత్సరం 1 నెలకి నాకు ఉద్యోగం ఇచ్చావు, నీ పని చేసినందుకు నా పని చేసి చాలా బాగా అనిపించింది. అట్లా దైవజనుడు ప్రార్థన చేసుకున్నాడంట. సరే టైలర్ గారు నేను వెళ్ళొస్తా అని చెప్తే, సార్ ఎట్టు వెళ్తారు సార్, నాకే భయం వేస్తుంది కదా సార్, ఆ ప్రజలు ఆ మతోన్మాదులు ఏం చేస్తారు కదా సార్ అని అంటే, ఏం భయపడతాయా, దేవుడు నా పని చూసుకుంటాడు, మన పక్షాన దేవుడు ఉన్నాడు, ఎన్ని నోళ్ళనే లేవని, ఎంతమంది ఎదురుపడని దేవుడు కార్యం చేస్తారని చెప్పిపోయాడు. బయట అడుగు పెడితే భయంకరమైన ఉరుములు మెరుపులు, అంతవరకు నక్షత్రాలతో ఆహ్లాదంగా ఉన్న వాతావరణం ఇప్పుడు ఏమైంది? ఉరుములు మెరుపులు, వాన, గాలి, రేఖలు ఎగిరిపోతున్నాయి. ఇక ఆ గాలికి నిలబడితే మనుషులు కూడా ఎగిరిపోతారు, అంత భయంకరమైన గాలి. ఇక 4 దారుల్లో ఉన్న ఆ మతోన్మాదులు చూడండి, ఒక్కొక్కరు ఇలా చెప్పుకుంటున్నారు, రే వారిని లేపేయడం ఏమో కానీ మనం లేచిపోయేటట్టున్నాము.
వాడిని సంపడమేమో కానీ ఈ గాలికి వర్షానికి వడగళ్ళకి మనం పోయి ఆ కాలంలో పడి అడ్రస్ గల్లంతేటట్టుగా మనం ఉన్నాం. వాడు ఎప్పుడో ఒకసారి దొరుకుతాడు, తర్వాత చూసుకుందాం పదండి, మన ప్రాణాలు కాపాడుకుందాం, పారిపోదాం పదండి అని చెప్పి పారిపోయారు. దేవుని సేవకుడు సురక్షితంగా ఆ పట్టణం నుంచి అద్భుతంగా సువార్త ప్రకటించి బయటపడ్డాడన్న. ఆయన ఎవరో కాదు, దైవజనులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. అబ్బా, ఎంత గొప్ప సాక్ష్యాలు! దేవుని ప్రజల నోట సాగిపోదాం అని వస్తుంది, శత్రువుల నోట ఏమొస్తుంది? పారిపోదాం. అంతే చూడు, దేవుని కొరకు నేను తెగిస్తే, నీవు ఉన్న చోట, నీవు పనిచేసే చోట, నీ గ్రామంలో ఎక్కడున్నా దేవుని కొరకు నువ్వు సాగిపోతే శత్రువుల నోట వచ్చే మాట ఏంటి? పారిపోదాం. అదే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధించుకుంటున్నారు. మనం కాముకుందాం అని చెప్పి వాళ్ళ నోళ్ళను మూయించేవాడు ఎవరు? ఈ మాట నమ్మండి. మూడవ గొప్ప ఆశీర్వాదం ఏమిటనంటే, దేవుడు వారి పక్షాన యుద్ధ సూర్యుడుగా ఏం చేశాడు? యుద్ధం చేశాడు. ఈ సాక్ష్యం ఎవరిస్తున్నారు? 25వ వచనంలో ఎవరు ఇచ్చారు ఆ సాక్ష్యం? శత్రువులు ఇచ్చారండి. ఎవరు? ఫరో సైన్యం. ఫరో, రే బాబు, వాళ్ళ పక్షాన వాళ్ళుగా యుద్ధం చేసుకుంటున్నది, వాళ్ళ పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడు. దేవుడు యుద్ధం చేస్తే నరమాత్రుల్లో మనం ఏం గెలవగలుగుతాము అని చెప్పి పారిపోయారు. మనం సాగిపోతూ ఉంటే శత్రువుల నోట ఈ సాక్ష్యం వస్తుంది, మన దేవునికి మహిమ వస్తుంది, మన దేవునికి ఘనత వస్తుంది. అలా కాకుండా ఆగిపోతూ చప్పగా చల్లారిపోయి సొమసిల్లిపోయి, ఇక నా దేవుని కోసం బతకలేను, ఇంతవరకు సాగు, అందరూ బెదిరిస్తున్నారు, అందరూ అవమానిస్తున్నారు అని అనుకుంటే దేవుని కొరకు మనం ఏమీ చేయలేదు. ఇక చివరికి నేను అలా చెప్పి ముగిస్తాను. 3 గొప్ప ఆశీర్వాదాలు చూచాను. ఒక్కసారి చెప్తామా? సాగిపోతే నంబర్ 1 ఏంటి? దేవుని కాపుదల పొందుకుంటాం. సాగిపోతే రెండవది దేవుని మార్గమును అనుభవిస్తాము. మూడవది సాగిపోతే దేవుడు మన పక్షానికి యుద్ధం చేస్తాడు. 4వది చెప్పుకొని మనం ముగిద్దాం. చూడండి 4వ మాట, అదే 14వ అధ్యాయం 31 వచనాలు చదువుకుందాం. 14వ అధ్యాయము 30వ వచనం 31వ వచనం. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును ఏముంచిరి? నమ్మకం ఉంచిరి. 30వ వచనంలో ఇశ్రాయేలీయులను రక్షించెను, ఇశ్రాయేలీయులను కాపాడెను. సముద్ర తీరమున చచ్చిన ఐగుప్తులు ఇశ్రాయేలీయులు చూచిరి అని అంటే 4వ గొప్ప ఆశీర్వాదం. దేవుని కొరకు సాగిపోతే ముగింపు ఎలా ఉంటుంది తెలుసా? దేవుడిచ్చే గొప్ప విజయాన్ని అనుభవిస్తాం. ఈ మాట నమ్మండి. దేవుడు గొప్ప విజయం ఇచ్చి మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ వచనం చదివినప్పుడు ప్రాణం ఎంత పులకిస్తుంది కదా. ఒక్కరిని కూడా దేవుడు మిగిలిలే. వాళ్ళు అంటున్నమాట గొప్ప కార్యము. లేఖనాల్లో ఏరుకోండి. తర్వాత 103వ కీర్తన 106వ కీర్తన 21వ వచనంలో గొప్ప కార్యాలు ఆయన కార్యాలు. 72వ కీర్తన 18వ వచనంలో ఆశ్చర్య కార్యాలు ఆయన కార్యాలు. 60వ కీర్తన 12వ వచనంలో దేవుని కార్యాలు ఎటువంటివంటే భయము పుట్టించే కార్యాలు అని లేఖనాలు మనకు గుర్తు చేస్తాయి. ఈ మధ్యాహ్నం మన దేవుడు ఎంత గొప్పవాడు, మన దేవుడు ఎంత బలమైన కార్యాలు చేసేవాడు, మన దేవుడు ఎంత మహాపరాక్రమ కార్యాలు చేసేవాడు. 104వ కీర్తన 24వ వచనం ఒక్కసారి అలా చదువుకుందాం. చూడండి, చాలా బాగుంటుంది అన్నమాట. 104వ కీర్తన 24వ వచనం, 104వ కీర్తన 24వ వచనం. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. 1, 2, 3, 10, 100, 200 ఎన్నెన్ని విధములుగా ఉన్నాయి నీ కార్యాలు. సాగిపోతే
దేవుడిచ్చే గొప్ప విజయాన్ని పొందుకుంటాం. ఆగిపోతే అపజయాన్ని మూట కట్టుకుంటాం, అవమానాన్ని మూట కట్టుకుంటాం, అపకీర్తిని మూట కట్టుకుంటాం. జీవితం చెల్లాచెదురైపోతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 35-37 వచనాల్లో పౌలు అంటున్నమాట, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఏంటి? శ్రమనా, హింసనా, బాధనా, వస్త్రహీనతనా, ఉపద్రవమా, ఖడ్గమా? భక్తులు ఏవి ఆపలేకపోయాయి. శ్రమ వస్తే వారు పారిపోలే, ఉపద్రవం వస్తే పారిపోలే, వస్త్రాలు లేకపోతే పారిపోలే, హింస కలిగితే చంపుతూ ఉంటే పారిపోలే, కరువుకు తలడిల్లిపోలే. దేవుని దాసులు, దేవుని ప్రజలు ఎంత గొప్పగా దేవుని కొరకు ముందుకు సాగారు కదా. ఈ మధ్యాహ్నం చివరి మాటలు, నీళ్లను మనం చూస్తుంటాం, ప్రవాహం ఎప్పుడు సాగిపోతూనే ఉండాలి. ఆగిపోతే ఏమైతే నీళ్లు కలుషితమైపోతాయి, ఎవరికి పనికిరావు. నీళ్ళకు ఉండాల్సిన ఒక మంచి లక్షణం ఏంటంటే పారుతూనే ఉండాల, సాగుతూనే ఉండాల. ఎంత పారుతుంటే అంత స్వచ్ఛంగా ఉంటాయి. పారకుండా ఎక్కడున్న నీళ్ళు అక్కడ ఉంటే అవి తాగడానికి కూడా పని. అలానే గాలి కూడా వీస్తూనే ఉండాల. గాలి నేను వీయను, నేను మనుషులకు గాలి ఇయ్యను అని అంటే ఏమైతే మనం అంతా ఊపిరంతా అవుతుంది. గాలికి ఉండాల్సిన లక్షణం వీస్తూ ఉండాలి. దేవుడు అందుకే పెట్టాడు దాన్ని. అలా వీస్తూ ఉంటే మనుషులకు జీవం కలుగుతుంది. అలాగే చేప కూడా నీళ్ళలో ఉన్నప్పుడు ఏం చేయాలా? ఈదుతూనే ఉండాలి. అట్ట కాకుండా కొంతసేపు విశ్రాంతి తీసుకుంటా, కొంతసేపు పడుకుంటా, కొంతసేపు రెక్కలు ఊపను, నేను ఇట్లే ఉంటానంటే ఆ సేపు ఏమవుతుంది? చచ్చిపోతాను. ఎంత చిన్న సేపు అయినా ఏం చేయాలి? నీళ్ళను ఎదురీదాలి అంతే. నచ్చిన చేప పోతుంది, అంతే కొట్టుకపోతుంది. కానీ చిన్న చేప, ప్రాణమున్న చేప ఆ ప్రవాహానికి కూడా ఎదురీదుతుంది. మరి చచ్చిన చేపలుగా ఉన్నామా? దేవునిలో చిన్న చేపలైనా దేవుని కొరకు అలా ఎదురీదుతూనే ఉన్నాము. ఇనుము కూడా చూడండి, వాడబడుతూనే ఉండాలి. అలా కాకుండా ఇనుమును మూలకేసి పెట్టాము ఏమవుతుంది? చిల్లు పడుతుంది, తుప్పు పడుతుంది. దేనికైనా పనికి వస్తావా? ఇట్లాంటి ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకే ఒక గొప్ప దైవజనుడు జాన్ వెస్లీ గారు, మళ్ళీ రాజమండ్రి జాన్ వెస్లీ గారు, ఇంగ్లాండ్ దేశంలో గొప్ప సేవ చేసిన దైవజనులు, గుర్రం మీద అద్భుతమైన పాత్రగా ఉపయోగపడిన దైవజనులు. ఆయన అన్నమాట, తన డైరీలో రాసుకున్న మాట, ఆ మాట ఏంటంటే, ఆగిపోయి ఊరకు ఉండి తుప్పు పట్టే కంటే సాగిపోతూ దేవుని కోసం అరిగిపోవడం, ఊరకు ఉండి తుప్పు పట్టే కంటే దేవుని కొరకు సాగిపోతూ అరిగిపోయినా ఈ జీవితం అరిగిపోవాలి. వాళ్ళు అలిగిపోయారు. అరిగిపోవడం వేరు, అలిగిపోవడం వేరు. కొందరు ఊరుకూరుకని అలిగిపోతుంటారు. అది కాదు, దేవునిలో అరిగిపోవాలా, దేవునిలో అలిగిపోకూడదు. ఊరక ఉంటే తుప్పు పడతాము, అలా కాకుండా ముందుకెళ్తుంటే ఎంత చక్కగా దేవుని చేతిలో వాడబడతాం. చివరి సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఎరకల చెరువు అని జోసఫ్ సార్ వాళ్ళు పరిచయం చేస్తున్న ఒక చక్కటి ఊరు. ఆ ఊరిలో సంఘం ఏర్పాటు కావడానికి కారణం ఎవరు తెలుసా? ఒక అక్క, ఒక సహోదరి కురువ సామాజిక వర్గం నుంచి రక్షించబడింది. సువార్త వినింది. పుట్లూరు నుంచి ఆ గ్రామానికి కోడలు వెళ్ళింది. ప్రారంభంలో తన బంధువులకి, తన భర్తకి, పిల్లలకి అందరికి స్వార్థ చెప్తుంటే కొట్టేవాళ్ళు, ఈడ్చుకొని పోయేవాళ్ళంట, కర్రలతో కొట్టేవాళ్ళు, వేధించేవాళ్ళు. అబ్బా, చాలా సఫర్ అయినా. కానీ తనకు ఒక ఆశ, యేసయ్య నా కుటుంబం వాళ్ళందరూ రక్షించుకో. నా బంధువులు నరకానికి వెళ్తారయ్యా, నా బంధువులు నిన్ను అంగీకరించకుండా పోతే యుగయుగాలు వెళ్తారయ్యా. నా ప్రజలు రక్షించు, నా భర్తను రక్షించు, పిల్లలు రక్షించు. నన్ను కొట్టినా పర్లే, నన్ను వాత పెట్టినా పర్లే. పాపం గాయాలు ఎక్కడ చూసిన వాతలు పెట్టేవాళ్ళు, విపరీతంగా కొట్టేవాళ్ళు, కర్రలతో కొట్టేవాళ్ళు. అబ్బో, ఎన్ని భయంకరమైన బూతులు. కానీ అట్లాంటక్క దేవుని కోసం నిలబడింది, సాగిపోయింది. ఇప్పుడు జరిగిన కార్యం ఏంటో తెలుసా? ఆమె ఒక్కదాన్ని బట్టి దాదాపు 30 మంది రక్షించబడ్డారు. 30 మంది రక్షించబడి ఆ గ్రామంలో ఇప్పుడు సంఘం ఏర్పడింది. ఒక చక్కటి అద్భుతమైన మందిరం కూడా. అలా
ప్రభు నన్ను కొడుతున్నారు నాయనా, నేను ఎప్పుడు నీ దగ్గర కూడా రాను అని అనుకుంటే, నన్ను బాగా ఇది చేస్తున్నారు ప్రభు, ఇబ్బంది పెడుతున్నారు నాయనా, నన్ను బాగా భర్తనే కొడుతున్నారు నాయనా, పిల్లలు కూడా తిడుతున్నారు ప్రభు అని చెప్పి ఆగిపోయి ఉంటే ఆ గ్రామంలో అంత గొప్ప కార్యం జరిగేది, అంతమంది రక్షణలోకి వచ్చే వాళ్ళ. కాబట్టి ఈ మధ్యాహ్నం ఒక తీర్మానం చేసుకో. వార్షికోత్సవం జరుపుకోవడం గొప్పగా, వార్షికోత్సవం సందర్భంగా తీర్మానాలు చాలా గొప్పవి. అయ్యా, వచ్చే సంవత్సరానికి నా ద్వారా ఒక్కరినైనా తెస్తా మందిరాన్ని, వచ్చే సంవత్సరానికి నా ద్వారా ఇరువురినైనా కొంతమందినైనా మందిరానికి ఆకర్షిస్తా, మీ ప్రేమను చూపిస్తా, మీ శిలువను గురించి చెప్తా, మీ యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తా. జీవితం ఇలానే అయిపోతున్నాయా, ఒక్క ఆత్మ కూడా రక్షించకుండా వట్టి చేతులతో ఉన్నానయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో ఒప్పుకొని తీర్మానం చేసుకున్నా. చివరిలో ఒక మాట, ఒకే ఒక జీవితం, అది ఎప్పుడు గతించిపోతుందో తెలియదు, ఎప్పుడు చస్తామో తెలియదు. కానీ చనిపోయే ముందు దేవుని కొరకు కొన్ని ఆత్మలైనా సంపాదిస్తూ సాగిపోతూ బలమైన సేవ చేద్దాం, బలమైన సాక్షిని సంపాదించుకుందాం. దేవుడిచ్చే గొప్ప విజయాన్ని మనం పొందుకుందాం. మన అంశం వేటి మధ్యలో సాగిపోవాలి, ఆటంకముల మధ్యలో సాగిపోవాలి. అలా సాగిపోతే పొందుకునే 4 గొప్ప ఆశీర్వాదాలు ఏంటి, ఒక్కసారి చెప్పి ముగిద్దాం. మొట్టమొదటి ఆశీర్వాదం, దేవుని కాపుదల పొందుకుంటాం. రెండవది, దేవుని మార్గాన్ని అనుభవిస్తాం. మూడవది, దేవుడు మన పక్షాన యుద్ధం చేయడం కళ్ళారా చూస్తాం. నాలుగవది, దేవుడిచ్చే గొప్ప విజయాన్ని పొందుకుంటాం. చివరిలో ఒక మాట, ఆగిపోయే వారముగా ఉందామా, సాగిపోయే వారముగా ఉందామా? సాగిపోతేనే సాధిస్తాం, ఛేదిస్తాం. ఆగిపోతే ఓడిపోతాం, పడిపోతాం, చెడిపోతాం. దేవుడి మాటలు దీవించి మనల్ని బలపరచును గాక. ఆమేన్.